కావాలని అడుగుతావా? పారిపోతాడే. సూపర్ రే మా బాస్. హాయ్. ఓ గుడ్ జాబ్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఈసారి మిస్ అవ్వకూడదు, ఓకే? నీ చెక్స్ అన్నీ అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా, టికెట్ స్లో. ఫస్ట్ టైం మా బాస్ నవ్వాడరా. ఈ నవ్వాడంటే షో హిట్ అయినట్టే. అంతేనట. నెక్స్ట్ టైం డబ్బులు అడుగుదాం. ఇప్పటికీ ఫ్రీ కూపన్తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా. బార్ అక్కడ ఉంది. ఓకే ఓకే. హాయ్ సిద్ధు. హాయ్. ఐఎమ్ అన్విత. అండ్ ఇన్ 2 words, outstanding show. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వాంట్ అ బియర్? No thanks. మీరు ఎస్ చెప్పినా నేను ఇప్పించేవాడిని కాదనుకోండి. నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు. ఏ షోకి డబ్బులు ఇవ్వరా? మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా. స్టాండప్లో లేనివే 3 అండి: సిగ్గు, లజ్జ, డబ్బులు. మీరు నమ్మరు, మొన్న పెళ్ళిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి. నేను ఊరుకుంటానా? పొద్దున్నే దాంతో చట్నీ చేసుకొని తినొచ్చా. బ్రదర్ ఓ నిమ్మకాయ కొట్టు. ఓకే సార్. దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్. నింబు. మాట్లాడు మాట్లాడు. నింబు. సిద్ధు, ఓ ఆటోగ్రాఫా? షూర్ షూర్. హే ఒకసారి పెన్నీవా? దీనిలో అంత మొహమాట పడేదే ఉందండి. షోకి వచ్చారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ ఎంజాయ్డ్ ద షో. యు టోటలీ మిస్టేకెన్. అన్విత, మాస్టర్ షెఫ్, అవన్య గ్రూప్ ఆఫ్ హోటల్స్. మా హోటల్స్లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి. అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ని షోకేస్ చేయొచ్చని ఇట్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ. ఓ ప్లీజ్ తిరిగి చేయండి. కార్పొరేటా? 1 minute. హాయ్, ఐఎమ్ సిద్ధు పోలిశెట్టి. ఫుల్లీ కార్పొరేట్, ఫుల్లీ ప్రొఫెషనల్ కమెడియన్. యా, ఐ కెన్ డూ క్రిప్టో కరెన్సీ జోక్స్. ఆల్దో ఐ హావ్ నో I కరెన్సీ. get it. So let's meet and see where it షూర్ goes. షూర్. నేను రేపు కలుస్తాను. ఈఓడి కార్పొరేట్ ఎండ్ ఆఫ్ డే. యా. ఫ్యాన్ అనుకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. హాయ్. హాయ్. కావ్య నా ఫ్రెండ్, కార్పొరేట్. ఓ కార్పొరేట్. నైస్. యా. I'll see you tomorrow. యా యా షూర్. రైట్. ఎవర్రా ఫ్యాన్సా? రే బియర్. తను పెద్ద 5 star హోటల్ షెఫ్ అంట. కార్పొరేట్ షో ఛాన్స్ ఇస్తా అంటుందిరా. షో చాలా నచ్చిందంట. నైస్ మ్యాన్. Cheers. Cheers. లూసీ ఏ మన మాస్టరు కరివేపాకు చూడు ఎంత ఇచ్చాడో ఫ్రీగా. పట్టించుకోదేంటి మళ్ళీ పూజ? మీ వల్ల ఎలాగో కావట్లేదని మన వాడికి పెళ్ళవ్వాలని మాంగాటమ్మన్ వ్రతం 6 వారాలు చేస్తున్నాను. ఈసారి చూడండి, తప్పకుండా పెళ్ళైపోద్ది. పట్టండి. వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవదని మీ దేవుడు అన్నాడా? కాదు, మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదే. అయినా నాకు పెళ్ళయిందా లేదా? నువ్వు తగులుకున్నావా లేదా? పోనీ మీకోసం ఒకసారి చేయమంటారా? చేయవా? ఒక మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా. అదెవరితో చచ్చింది. అయినా రాజావారు లేచారా? ఎక్కడున్నాడు? ఇదిగో నా వంత అయిపోయింది, మీరెళ్ళి మీ వంత కానియండి. 11 అయిందే. ఉద్యోగమా మజాకా అసలు? నాన్నల చేతిల్లో పిల్లల కన్నా రిమోట్సే ఎక్కువ సేఫ్. ఎందుకంటే రిమోట్స్ని 2 సార్లే కొడతారు కాబట్టి. గుడ్ జాబ్. ఇండియన్ డాడ్స్కి నచ్చని ఫోన్ OnePlus. బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్. ఏంట్రా ఇది? నీ హ్యాండ్ రైటింగ్లో ఉంది. ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు నాన్న. ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాలంతా కోడ్ రాసింది. ఎక్కడుందిరా కోడ్? నాకు కనిపించట్లేదు. బ్రెయిల్ కోడ్. అది కనపడదు. కనపడదు నాకు. అవును, ఆ ఫోటోలో ఉన్న అంకుల్ ఎవర్రా? జెర్రీ సైన్ఫెల్డ్, స్టాండప్ కమెడియన్. జెర్రీ అంటే మన బాత్రూంలో కనిపిస్తే జెర్రీలు. జెర్రీలు కాకరోజులు కాదు కదా. జెర్రీ సైన్ఫెల్డ్. జెర్రీ అమెరికన్ స్టాండప్ కమెడియన్ తను. అంటే మన బ్రహ్మానందం లాగా. అంటే ఆయన సినిమాల్లో చేస్తారు. స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచొని జోకులు చెప్తారనమాట. అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగా. బుర్ర కథ కాదు నాన్న, స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు. ఇన్ఫాక్ట్ అవునరా, వీళ్ళకి ఉద్యోగాలు సజ్జగాలు ఏముండవా? అదే ఉద్యోగం నాన్న. నువ్వు నేను ఏయ్ బుద్ధిమంతుడిగా ఉండరా, లేకపోతే పీకి పడేస్తారు ఉద్యోగం నుంచి.
ఉద్యోగం దేముంది నాన్న తొక్కలోది, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అంతే అంటావా? గుడ్ గుడ్. అవునరా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటది? మీ అమ్మకు కూడా చెప్పలేదు. ఏంటి? మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు రా. కానీ అది ఎవరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నేను ఇలా ఒక సామాన్యుడిలా పెంచేశానంతే. రియలీ? రియలీ. Oh my God, Daddy. Just don't feel my bad. ఏయ్, బుద్ధిగా ఉద్యోగం చేసుకో, లేకపోతే సంఖ్య నాకు పోతావు. అర్థమైందా? వెళ్ళి రెడీ అవ్వు పా. జోకా? మరి 1000 కోట్లు ఉన్నాయనుకుంటున్నావా? నమస్తే సార్. నమస్తే సీను. ఓ కింగ్స్. అమ్మగారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు. ఈ మధ్య మీ గురించి ఎంక్వైరీలు బాగా తగ్గిపోయాయి సార్. ఏంది రోయ్, మా అమ్మ నాన్నతో పాటు నువ్వు కూడా తయారావా ఏంటి? ఏదో మీ అభిమానం లేండి సార్. 7 సేవలే కానీ ఓ మంచి కోల్కతా కట్టరా, నేను ఆఫీస్లో అలా మొహం చూపించి వచ్చేస్తా. ఏంటి సార్, లంచ్ టైంకి ఇంకా 5 minutes ఉంది, ముందు వచ్చారేంటి? నీ మొహం చూడాలనిపించిందిరా, అందుకే తొందరగా వచ్చాను. డిప్ప పగులుద్దురు రే, పని చేసుకా. అందరు లంచ్కి జంపా? సగం నువ్వే తినేస్తే నాకేది? ఒరే అరవిందు, సగం తినాలని నీ పేర్లోనే ఉంది కదరా. హలో హెచ్ఆర్, మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైంలో కూడా ఆలోచిస్తున్నాను. కొంచెం శాలరీ పెంచండి. ఏంటి 4th ఫ్లోర్ కా? ఇంకా పైకి తీసుకెళ్తాను, 10th ఫ్లోర్కి. ఒరే, ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో వాడితే కనీసం ఎవరైనా అవకాశం ఇస్తారు. ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్. ఒరే, నేను వెళ్ళాలి. ఆ బాస్ గార్డ్ వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యి. ఇది ఎవరు తినకండి, నేను వచ్చి తింటాను. హలో అండి, అన్విత గారితో 1 o'clock మీటింగ్ ఉంది. టైం చూసారా? టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి. మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు. పంక్చువల్గా లేని వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఓ, నేను చాలా పంక్చర్ అండి. ఛా, పంక్చర్, టైర్ పంక్చర్ అయితే వేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అవునా? ఈ కథలు నాకు చెప్పారు. ఓకే, మ్యామ్కి మాత్రం చెప్పకండి, మిమ్మల్ని గ్రిల్ చేసి పడేస్తారు. ఓ, షెఫ్ గ్రిల్, వెరీ ఫనీ. సిద్ధు వచ్చాడని చెప్పండి, ప్లీజ్ కాల్. మ్యామ్, ఎస్, సారీ టు డిస్టర్బ్ యూ మ్యామ్. యాక్చువల్లీ సిద్ధు అని ఎవరో వచ్చారు. లేట్ అయింది కలవరు అని చెప్పినా వినట్లేదు. దట్స్ ఓకే. ఆస్క్ హిమ్ టు సిట్ ఇన్ మై క్యాబిన్. ఓకే మ్యామ్. యా, ఐల్ బి దేర్. హాయ్ సిద్ధు. ఓ హాయ్. మీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా? కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది మేడం. సో షో ఎవరికండి? అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎప్పుడు, ఏంటి? ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓ, మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా, ప్లీజ్ షూట్. మీ ప్రొఫైల్ చూశాను. యా, ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి? అదే కదండి ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా? లేదే, షెఫ్ అవ్వాలనుకున్నాను, షెఫ్ అయ్యాను. వాట్? ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్గా ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందం కనబడుతుందండి. అది కదండి మన ట్రెడిషన్. ఈ వెస్టర్న్ కల్చర్ అంతా చా. ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటాను. యువర్ వీక్నెస్? సిచ్యువేషన్కి సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా? ఫ్రీ షోనా ఇది? పేమెంట్ ఇవ్వరా? కనీసం మిక్సీ, ఇస్త్రీ పెట్టే, అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకొని చేసేస్తాం అనుకోండి. పేమెంట్ ఉంటుంది. ఓ నైస్. జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ 7 kids. ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్ అండ్ ఇంకో ట్రాక్ మీద 7 kids. ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది, ఒకళ్ళనే కాపాడాలి. మీరు రాజు అయితే ఎవరిని కాపాడతారు?
నా కామెడీ ట్రాక్కి రైల్వే ట్రాక్కి లింక్ ఏంటండి? అది మా మార్కెటింగ్ టీం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళని ముందు ఆ ట్రాక్ మీద నుంచోబెట్టాలండి ఫస్ట్. లేకపోతే రాజుకి 7 కిడ్సా? ట్రైన్ని కాదు, ముందు రాజు నాపాలండి. ఓకే, బేసిక్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, యూ కెన్ గో నౌ. యా షూర్, విల్ గెట్ ఇన్ టచ్. అదే యా, అడ్వాన్స్ ఏమైనా? ఓకే, సిగ్గు లజ్జా డబ్బులు లేవు. గాట్ ఇట్. ఇంటర్వ్యూ స్టాండప్ షో కనుకుని అన్ని కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు. నిజంగా సిద్ధు ఏంటో తెలుసుకోవాలి. అయితే ఇన్వెస్టిగేషన్ చేద్దాం. వాట్? 5 ఏళ్ళు అనుమానించే మొగుడుతో కాపురం చేసి విడిపోయాను. మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ ఫాలో మీ. ఎక్కడికి? చెప్తా పదా. సిద్ధు పోలిశెట్టి, జెండర్ మేల్, ఏజ్ 25, బ్లడ్ గ్రూప్ O నెగటివ్, లివ్స్ ఇన్ BHEL, అన్మ్యారీడ్, ఫేస్బుక్ స్టేటస్ సింగిల్, స్టార్టప్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నో క్రిమినల్ హిస్టరీ. ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్ చెక్ చేశా. పేరెంట్స్కి వచ్చేటైతే. కావ్య, ఏంటిదంతా? ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆఫీసా? కావ్య, నోవే, దట్స్ హిస్ వర్క్ ప్లేస్. నీకు తెలీదు. అబ్బాయి ఎలాంటి వాడో తెలియాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. కావ్య, ఆఫీస్ ఉంది అటు కదా. ఈస్ట్ ఫేసింగ్లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్లో పాండబా ఉంటుంది. ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ. చెప్పండి మేడం, ఏ సిగరెట్ కావాలి? ఇదని తెలుసా? సిద్ధు సార్. ఎంతుందేంటి ఖాతా? సార్ వల్ల బేరం ఏమున్నదండి. ఆయనకి సిగరెట్ అలవాట్లేదు, ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తుంది? మరి గుట్కా, జర్దా, ఖైని? ఎప్పుడైనా వస్తే స్వీట్ పోన్ కోసం వస్తాడండి, అది కూడా స్వీట్ లేకుండా. బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా. సరే, థ్యాంక్ యూ. పదవే. హలో, సిద్ధు సార్కి ఏదో సంబంధం వచ్చినట్టు ఉందండి. అమ్మాయి తోరుపోలు అనుకుంటా. ఎంక్వైరీకి వచ్చారు, సార్ చూసుకోండి మరి. సిద్ధు కూర్చునే చైర్ ఇదే. మన క్యాజువల్ గా 2 minutes కూర్చున్నాను, వెంటనే ప్రమోషన్ వచ్చేసింది. సిద్ధుకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఒకసారి తనకొచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్ కొనివ్వటం నేను చూశాను. అప్పటి నుంచి నా టైం బాగైపోయింది. ఏ రోజు కూడా ఈ వాచ్ 10 దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీస్ రావడం అనేది నేను చూడలేదు మేడం. షేరింగ్ ఇస్ కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు. అంతేందుకు లాస్ట్ పెగ్ కూడా షేర్ చేసుకుందాం అంటాడు. అదే అదే ఎగ్, టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట. గర్ల్ ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్. సిద్ధు అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు, ఒక్కరితో తప్ప. ఐఫోన్లో సిరితో తప్ప. సిద్ధు లైఫ్ లో ఈమెయిల్సే గాని ఫీమేల్స్ లేరు. పాపం. రాజేష్ ఇస్ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. రాజేష్ ని ఎవరు వదులుకోలేరు. రాజేష్ ఎవరు? మీరు రాజేష్ గురించి రాలేదా? నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి. సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. సిద్ధుని ఎవరు వదులుకోలేరు. రెసిను ఓ కింగ్స్ కొట్టు. పొగ త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం. మైండ్ దొబ్బిందారా? అమ్మాయి తోరుపోలు ఎంక్వైరీకి వచ్చారండి. మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు. ఏ అమ్మాయిరా? కొంచెం వెనక ముందు చూసుకోండి. పెళ్లి కరం వచ్చేసింది. ఏంటి అందరూ పాజిటివ్? హలో మేడం, హలో హలో, చూశానులేండి, రండి. అయితే మాకేమైనా భయమా? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? నేను సిగరెట్ తాగుతానో లేదో అవన్నీ మీకు ఎందుకు? బ్యాక్గ్రౌండ్ చెక్ అండి. బ్యాక్గ్రౌండ్ చెక్ దేనికి? నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా? మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు? కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా. స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మర్డర్ చేయడానికి గ్యారంటీ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, మేము స్టాండప్ కమెడియన్స్ మేడం, క్రిమినల్స్ కాదు. అయినా మేడం, షోలో కంటెంట్ ఏముందో తెలుసుకోవాలంటే 5కి ఓపెన్ మైక్ రండి. ఇలా ఆఫీస్కి రావడం ఏంటండి? ఓపెన్ మైక్ ఏంటి? మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి. లిసన్, ఈవినింగ్ 5 o'clock ఓపెన్ మైక్ వస్తాను. ఐల్ సీ యూ దేర్. నురా
ఏంటి సార్ మ్యారేజ్ సెట్ అయిందా? మీరు మంచోడు మనసున్నోడు రాముడని ఒక రేంజ్లో అబద్ధం చెప్పాను సార్. సార్ ఒక ఎందుకు కొట్టండి. 500 దేనికిరా? నువ్వు చెప్పినావని నిజాలేగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెడీ స్కిట్ అదిరిపోయింది పని. సో ఈ లాఫ్టర్ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ కామెడియన్ సిద్ధు. కీప్ ఇట్ గోయింగ్ ఫర్ సాయి కిరణ్. హాయ్. మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, కొంచెం ఎక్స్ట్రా నవ్వండి, పరువు దీకండి. నాకు ఈ 5 స్టార్ హోటల్స్లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి. వెళ్ళే ఉంటారు కదా, నువ్వు వెళ్ళుండవులే కానీ. అక్కడ కుక్స్ ఉండరు, మాస్టర్ షెఫ్స్ ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఐటమ్ పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట. అంతే కదా. ఫస్ట్ వెయిటర్ వస్తాడు. So would you like to have some baked feta, suma carpaccio, grilled aubergine, eggplant aviole? ఏంటి ఒక 5 minutes తర్వాత రావా? నువ్వు చెప్పింది బై హార్ట్ చేసుకొని మళ్ళీ పిలుస్తాను. 5 minutes తర్వాత మళ్ళీ వస్తాడు. సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? ఐ విల్ హ్యావ్ 3rd page 4th item. మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ. ఫైనల్గా 1 గంట తర్వాత ఆ ప్లేట్లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గైస్. ఇట్స్ బ్లడీ వంకాయ. నాకు మండింది. నేను వెయిటర్ పిలిచారా, ఇట్రారా, నువ్వు ఇట్రా. ఏంటిది వంకాయ? ఎస్ సార్. మరి ఆబర్జీన్ ఫెనలీ అవన్నీ ఎందుకురా? వంకాయ అని పెట్టచ్చు కదా పేరు. సార్ దానికి వంకాయ అని పేరు పెడితే ఆ ఐటమ్కి మేము 5000 రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్. సార్ ఇది ఫైన్ డైనింగ్, ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం. Thank you very much, guys. My name is Sidhu. Thanks for coming. Thank you very much. Hey, thanks, man. Thank you. Hey, thanks వచ్చినందుకు. రండి కూర్చుందాం. That was funny. థ్యాంక్ యూ. మేము నవ్వుతో మాత్రమే చంపుతాం. I'm so sorry. పర్లేదులేండి. నేను ఒకటి అడగనా? యా. మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి? ఐ మీన్ యూర్ సచ్ ఎ న్యాచురల్. థ్యాంక్ యూ. స్టాండప్ కామెడీలో మీకేం నచ్చింది? ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి, తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు, ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి. ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే, బాగుంది అనిపిస్తుంది. కామెడీకి ఉన్న పవర్ అది. వావ్, ఇంటెన్స్. క్లయింట్ ఇంప్రెస్ అయితే ఇంకా దానికంటే ఏం కావాలండి మాకు? ఇంప్రెస్ సరే, మాస్టర్ షెఫ్ మీద జోకులు వేస్తున్నావేంటి? అది మీ గురించి కాదండి, అది పక్క హోటల్లో. లేకపోతే ఏంటండి, గ్రిల్డ్ ఆబర్జిన్. హాయిగా వంకాయ అనొచ్చుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావా? ఆబర్జిన్ వేస్ట్ అండి. మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జీ బండి ఉంది, మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి. మీరు రండి నాతోటి. కమ్.